తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఇంటి మరమ్మతు పనులకు 76 లక్షలు కేటాయింపు వివాదం రేపింది. బంజారాహిల్స్లోని 29వ నంబర్ మంత్రుల క్వార్టర్స్లో పునరుద్ధరణ పనుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 76 లక్షలు మంజూరు చేసింది. ఈ భవనాన్ని ఇటీవల మైనారిటీ సంక్షేమ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కు కేటాయించారు. ప్రభుత్వ నివాస భవనాల మూలధన వ్యయం కింద ఈ నిధులు ఆమోదించబడ్డాయి. భవనం దాదాపు 15 ఏళ్లుగా ఉపయోగించబడలేదని, మంత్రికి కేటాయించే ముందు శిథిలావస్థకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పడుతున్న తరుణంలో మరమ్మతు పనుల కోసం 76 లక్షలు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఇంటి మరమ్మతు పనులకు 76 లక్షలు కేటాయింపు వివాదం రేపింది. బంజారాహిల్స్లోని 29వ నంబర్ మంత్రుల క్వార్టర్స్లో పునరుద్ధరణ పనుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 76 లక్షలు మంజూరు చేసింది. ఈ భవనాన్ని ఇటీవల మైనారిటీ సంక్షేమ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కు కేటాయించారు. ప్రభుత్వ నివాస భవనాల మూలధన వ్యయం కింద ఈ నిధులు ఆమోదించబడ్డాయి. భవనం దాదాపు 15 ఏళ్లుగా ఉపయోగించబడలేదని, మంత్రికి కేటాయించే ముందు శిథిలావస్థకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పడుతున్న తరుణంలో మరమ్మతు పనుల కోసం 76 లక్షలు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. నాంపల్లి